ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయ. వాక్యాన్ని చదువుకుందాం. 89వ కీర్తన, 89వ కీర్తన 15వ చరణాన్ని ఒకసారి చదువుదాం. 89వ కీర్తన 15వ చరణాన్ని చదువుతున్నారు, అందరూ గమనించండి. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా యెహోవా నీ ముఖ కాంతి చూచి వాళ్ళు నడుచుకొనుచున్నారు. ఆమేన్. నీ ముఖ కాంతి చూస్తూ వాళ్ళు నడుస్తున్నారు అంటాడు భక్తుడు. ఎవరు వీళ్ళు? శృంగధ్వని ఎరిగిన ప్రజలు. శృంగము అంటే కొమ్ము, కొమ్మునాదం. కొమ్మునాదం. మీరు కొన్ని కంపెనీల్లో సైరన్ వినపడుతుంది. ఈవెన్ డ్యామ్ ఓపెన్ చేయటానికి కూడా ఏం చేస్తారు తెలుసండి? సైరన్ మోగిస్తారు. డ్యామ్ విప్పబోతున్నాం, ఒకవేళ ఎవరు ఉంటే పైకి వెళ్ళిపోండి అని సైరన్ మోగిస్తారు. అలా కొన్ని కంపెనీలకు కూడా టైం అయ్యేటప్పుడు సైరన్ మోగిస్తారు. ధ్వని, ఒక ధ్వని. వింటున్నారా? ఇది వాళ్ళకి మాత్రమే తెలుసు, అందరికీ అర్థం కాదు, కొత్త వాళ్ళకి తెలియదు. ఈ నాదం ఎరిగిన వాళ్ళు, ఈ నాదాన్ని గురించి తెలిసిన వాళ్ళు దాన్ని విని సిద్ధపడతారు. బైబిల్ కూడా ఏమని చెప్తుందంటే శృంగనాదం, శృంగధ్వని. ఏ ధ్వని అది? శృంగ ధ్వని నెరిగిన ప్రజలు ధన్యులు. లోకంలో రకరకాల శబ్దాలు, రకరకాల ప్రజలు గుర్తుపడతారు. అన్నీ మనకు తెలియదు, కానీ కొన్ని రకాల శబ్దాలు కొంతమంది గుర్తుపట్టగలుగుతారండి. పాము శబ్దం తెలుసా మీకు? అది బుస కొడతా ఉంటే కొంతమంది ఇక్కడెక్కడ పాము ఉందని గుర్తుపడతారు. మనకు తెలియదు అట్లాంటి గొడవ. ఎందుకని? దాంతో అనుబంధం, దాంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. వింటున్నారా? కొన్ని శబ్దాలను బట్టి కొన్ని పరిస్థితుల్ని గుర్తుపట్టవచ్చు. అలాగే ఇక్కడ మనకు ఒక మాట కనబడుతుందండి. ఏంటంటే శృంగ ధ్వనులను ఎరుగు ప్రజలు. ఎవరిళ్ళు? శృంగ ధ్వనులను ఎరిగిన ప్రజలట, ధన్యులట. ఆమె ఆమె ఈ పూట ఒక మంచి విషయం చెప్పి క్లుప్తంగా ముగిస్తాను, బాగా ఆలకించండి. రెండవ భాగం ఏంటంటే అందులో ఈ శృంగధ్వనులు ఎరిగిన ప్రజలు. మీరు ఏం ఎరిగి ఉండాలా? శృంగము అనగా కొమ్ము. కొమ్మునాదం దేనికయ్యా అంటే ఆ రోజుల్లో ఇజ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చడానికి ఒక రకమైన బోర, సమకూర్చబడిన వాళ్ళని తరలించడానికి మరొక రకమైన బోర. బోరలు ఊదినప్పుడల్లా ప్రజలు సమకూర్చబడుతూ వచ్చేవాళ్ళు. ఓకే, దాని అర్థం ఏంటంటే ఈ ధ్వని వినినప్పుడల్లా ఒక అలర్ట్నెస్, ఒక హెచ్చరిక వీళ్ళు గుర్తుపట్టేవాళ్ళు. వీళ్ళు ఎవరంటే హెచ్చరికల్ని గమనించేవాళ్ళు, హెచ్చరికల్ని గ్రహించగలిగిన శృంగధ్వనులను ఎరిగిన జనులు. ఆమె శృంగధ్వనులను ఎరిగిన జనులు ధన్యులు. అదే వాక్యంలో రెండో భాగం ఏంటంటే వాళ్ళు ఈ శృంగధ్వనులు ఎరిగిన జనులట నీ ముఖకాంతిని చూస్తూ వారు నడుచుకుంటున్నారు. ఆమె ఈ శృంగధ్వనులను ఎరిగిన ప్రజలట ఆయన ముఖకాంతిని చూస్తూ నడుస్తారట. నడక ప్రియులారా, కొన్ని విలువైన విషయాల్ని పూట ధ్యానం చేద్దాం, బాగా ఆలకించండి. ఈ శృంగధ్వనులు ఎరిగిన ఈ ప్రజలు ఆయన ముఖకాంతిని చూస్తూ నడుచుకుంటున్నారు. ఎందుకని? మనం ఎవరి వైపు చూడాలట? ముఖకాంతి. ఎవరి ముఖకాంతి?
దేవుని ముఖములోంచి వచ్చే వెలుగును మనం చూడగలగా. కొన్ని మంచి మాటలు ధ్యానం చేద్దాం, బాగా ఆలకించండి, చదువుదాం. 44వ కీర్తన 44వ కీర్తన 3వ చరణాన్ని గట్టి చదవాలి. చూడండి, ఇక్కడ మన పితరుల చరిత్రలో జరిగిన సంభవాలను గురించి కీర్తనకారుడు రాస్తూ అంటాడు, వారట ఖడ్గ బలము చేత, ఏమంటే ఖడ్గము చేత దేశాన్ని స్వాధీనపరచుకోలేదు, వారి బాహు వాళ్ళకి జయం ఇవ్వలేదు, నీవు వాళ్ళని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే. అండర్లైన్. తమ ఖడ్గ బలము చేత దేశాన్ని వాళ్ళు స్వాధీనపరచుకోలే. ఏమండి, బలమైన జనాంగం, బలమైన జనులు వాళ్ళు. దేహం అట, ఏమండి, చూసి వచ్చిన వాళ్ళు చెప్పారు, మా దృష్టికి మేము వాళ్ళ ముందు నిలబడితే మేము ఎలా కనపడ్డాం? మిడతల్లా కనపడు. వాడు ఒక్కొక్కడు ఏనుగుల్లాగా ఉన్నారు. అమ్మ బాబోయ్, వాళ్ళని గెలవటం మన వల్ల. అది వాళ్ళు చెప్పిన సమాచారం. అంత దేహదారుఢ్యం కలిగిన ఆ బలమైన జనాంగాన్ని ఖడ్గము చేత జయించలేదట. ఆమేన్. మరి దేని చేత జయించారు వాళ్ళు? నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వాళ్ళకి విజయమును. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ముఖ కాంతట మన పితరులకి విజయాన్ని కలుగు చేసింది. తల్ల పైకెత్తి మనసు పెట్టి వాక్యం విన్నారు. నీ జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు, ఎంతకాలం అపజయాల మధ్యలో జయం వద్దా? విజయం మీకు వద్దా? ఎంతకాలం ఇది నా కర్మలే అని సరిపెట్టుకుంటావా? ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో నిలబడుతూనే, ఆయన ముఖ కాంతిలోకి వచ్చి వెళుతూనే ఆశీర్వదించడం వద్దా? మేలుకరంగా మనం ఉండొద్దా? బ్రతుకులు మారొద్దా? నా ప్రియమైన దేవుని ప్రజలారా, బాగా ఆలకించాల. లేఖనం చెప్తుంది, ఖడ్గము జయమివ్వలేదట, వారి బాహుబలం వాళ్ళకి జయాన్ని కలుగు చేయలేదట. ఏం కలుగు చేసింది? దేవుని బాహు, దేవుని దక్షిణ హస్తం, దేవుని ముఖ కాంతి వారికి విజయము కలుగజేసెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని ముఖ కాంతిలో ఏ వ్యక్తి అయితే నిలబడటం నేర్చుకుంటాడో, నిలబడాలి. ఎక్కడ నీ హస్తపు నీడకు పరుగెత్తగా, నీ శాశ్వత కృపతో నింపితివా, నీ హస్తపు నీడకు పరుగెత్తగా, నీ శాశ్వత కృపతో నింపితివా, నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నడు, నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నడు. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా గువ్వవలె
గువ్వవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేనొదిగి హర్షించనా, ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరునే, ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా. హల్లెలూయా. కొన్ని విలువైన మాటల్ని లేఖనాల్లోంచి నేర్చుకుని నుంచి వెళ్దాం. శృంగధ్వనులను ఎరిగినటువంటి ఈ జనులట ఆయన ముఖకాంతిని చూస్తూ నడుస్తున్నారట. ఒకసారి పితరుల చరిత్ర ధ్యానిస్తే 40 ఏళ్ళు వాళ్ళ వస్త్రాలు, తెలిసిన మాట ద్వితీయోపదేశకాండం తీసిన వాళ్ళు త్వరగా చదవండి తెలిస్తే. నడిపించితిని అంటాడు. దొరకలా? రైట్. 29వ అధ్యాయం 5వ వాక్యం మా చదవండి. 29వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 5వ వాక్యం చదువుతున్నారు, గమనించండి. మీ దేవుడైన యెహోవానని నేనేంటో మీకు అర్థం కావటానికి 40 ఏళ్ళు పట్టింది. ఎంతకాలం ఇన్ని సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం నడవబట్టి నమ్ముకొని. నీకేం అర్థమైంది? ఏమోళ్ళండి దండం పెట్టుకోవడం సరిపోయాడినా అని సరిపెట్టుకుంటున్నావా? కాదండి. మన పితరులకి తన్ను తాను ప్రత్యక్షపరచుకోవటానికి 40 ఏళ్ళు పట్టింది. ఆ విషయాన్ని వాళ్ళతో ప్రస్తావిస్తూ అంటాడు, మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మిమ్మల్ని రహదారిలో కాదండి, అరణ్యం, త్రోవే సరిగ్గా లేని మార్గం. అది ముళ్ళ కంపైనా, కొండైనా, రాయైనా, రప్పైనా, నదైనా, ఏవండి ప్రమాదకరపు అంచుల్లో నడిపించి తిని. ఆయన నడిపిస్తున్నప్పుడు వాళ్ళు ఎలా నడిపించబడ్డారు? విన్నారా? సింగిల్ డ్రెస్, ఏ డ్రెస్తో బయలుదేరారో విన్నారండి? మీ బట్టలు పాతగిలిపోలేదు, చెప్పులు కూడా పాతకెళ్ళలేదట, అంటే అరిగిపోలేదు. రొట్టెలు తినలేదు, తాగలేదు. చాలండి. వస్త్రాలు ఎందుకు పాతకెళ్ళా? మనం పొద్దునేస్తే సాయంత్రానికి మాసిపోతున్నాయి కదా. 40 సంవత్సరాలట వస్త్రాలు పాతకెళ్ళలేదు. వేసుకున్న చెప్పులు కూడా, ఇది ఒక ఆలోచించాల్సిన విషయం అండి. విన్నారా? ఆహార పదార్థాలు ఎప్పుడు చెడిపోవండి? అట్లా అర్థం కాదు. ఎందులో పెడితే చెడిపోవు అమ్మా? ఫ్రీజ్ అంటే చల్లటి వాతావరణంలో. ఏసీలో ఉన్న మొక్కలు ఎలాగుంటాయి, ఎండలో తిరిగి వచ్చిన మొక్కలు ఎట్టుంటాయండి? ఏసీలో ఉన్న వాళ్ళకే తెలుసు అది కదండి.
కలకలకలకల్లాడిపోతారు. వీళ్ళు ఏమంటే తోటకూరల కాళ్ళలాగా ఉంగిపోతారా? ఆ ఏసీలో ఉన్న వాళ్ళు చూడండి ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. విన్నారండి? అంటే వీళ్ళు 40 ఏళ్ళు బట్టలు కూడా పాతకెళ్ళలేదంటే ఆ టెంపరేచర్ చూడండి, ఆ అట్మాస్ఫియర్ ఒకసారి ఆలోచించండి. మేఘమై, ఆమె ఆమె ఆ మేఘం కింద ఎంత చల్లటి వాతావరణం ఉంటుందో ఊహించాలి. విన్నారా? ముఖకాంతిలో నిలబడ్డారు. ఎంతకాలం? 40 ఏళ్ళు. ఆయన ముఖకాంతిలో వస్తున్న వెలుగుని చేత రాత్రి నడుస్తున్నారండి. మేఘం అంటే రెక్కలు చాపు ఉంటాడు ఆయన. తన పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ తన నీడకి వచ్చేటట్టుగా రెక్కలు చాపు ఉంటాడు. పాయింట్ ఏంటంటే ఈ పూట ముఖకాంతి చూచి నడవటం. దేవుని ముఖకాంతి చూస్తూ అడుగులేస్తే మనకి ఏ ప్రమాదం జరగదు. దేవుని ముఖకాంతి చూస్తూ నడుస్తుంటే నీ బట్టలు కూడా పాతకెళ్ళవట, వేసుకున్న చెప్పులు కూడా పాతకెళ్ళవట. విన్నారా? అందరికీ తిండి 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 భోజనం గురించి భయం. వీళ్ళకి ఆ భయం లేదు. ఎందుకని? ఏ పూటకి కావాల్సిన ఆ పూటకి ఆయనే ప్రిపేర్ చేసి అందిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళకి ఏ దిగులు లేదు, తిండి గురించి లేదు, బట్టల గురించి లేదు, ఈవెన్ చెప్పుల గురించి కూడా బాధ లేదు. ఎందుకంటే సమస్తాన్ని ఆయనే చూసుకుంటున్నాడు. వీళ్ళ పని ఏంటి? పెట్టింది తినటం, స్తుతించటం, నడవమంటే నడవటం, నిలబడమంటే నిలబడటం. ఈ నడతలో ఈ ప్రయాణంలో 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో వీళ్ళు మొత్తానికి ఏం అనుభవం వచ్చిందంటే దేవుడేంటో నేర్చుకోగలిగారు. స్తోత్రం. దేవుడు అంటే ఏంటో వీళ్ళకి 40 ఏళ్లలో అర్థమయ్యింది. మరి మీకు ఎంతకాలం పడుతుందో నాకు తెలియదు. నా ప్రియులారా, ఆలోచించాలి. ముఖకాంతి చూస్తూ నడిచారట. ఆమె ముఖకాంతి చేత జయము కలిగిందట. 2 వాక్యాలు చదివాం. కీర్తనకారుడు అంటాడయ్యా, మా ఖడ్గం మాకు జయం ఇవ్వలేదు, నీ బాహువే, నీ దక్షిణ హస్తమే, నీ ముఖకాంతియే మా పితరులకి విజయము కలుగజేసెను. ఆమె ఆమె నీ జీవితంలో జయం కలగాలి, మీ జీవితంలో విజయం కలగాలి. మన పితరుడైన యాకోబు చేతి కర్రతో బయలుదేరాడట. ఎలా బయలుదేరాడు? ప్రయాణం ఎలా మొదలు పెట్టాడండి? ఎందుకని? పాములు తేళ్ళు ఏమైనా ఉంటాయేమో, విష పురుగులని. వ్యవసాయదారుల చేతులు ఏముంటుందండి? ఎప్పుడు చేతి కర్ర ఉంటుంది. ఎందుకంటే అది అవసరం. యాకోబు కూడా చేతి కర్రతో బయలుదేరాడు. ఎన్నో సంవత్సరాల ప్రయాస, అన్ని సంవత్సరాల తర్వాత విసిగిపోయి నేను మా పితరుల ఇంటికి వెళ్ళిపోతాను, నా దేవుని ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి మామ దగ్గర సెలవు తీసుకుని భార్యని పిల్లల్ని తీసుకుని బయలుదేరి తిరిగి వస్తున్నాడు. ఈ తిరిగి వచ్చేటప్పుడు ఎంతగా విస్తరించాడండి? ఎంతగా విస్తరించాడు? ఆయన అంటాడు, చేతి కర్రతో నేను బయలుదేరాను, ఇప్పుడు నేను 2 గుంపులుగా విస్తరించా. ఆమె ఇంతగా ఫ్లరిష్ కావటానికి, ఇంతగా బ్లెస్ అవటానికి కారణం విన్నారా? ఎండకి ఎండిన, వానకు దడిచిన, వాళ్ళ మామ ఎన్నిసార్లు జీతాన్ని మాయ చేస్తున్నా అతనిలో ఆ నిరీక్షణ దేన్ని చూసి వచ్చి ఉండొచ్చు? ఎవరిని చూసి ఉండొచ్చు? దేన్ని బట్టి ఓర్చుకుని ఉండటాడండి? ఇప్పుడు బయటోడు మోసం చేయటం ఒకత్తు, సొంత మనుషులు మనకు మోసం చేసి ఎంత బాధ ఉంటుందో మీకు తెలుసు. ఏది? మనోళ్ళే, మన సొంత మనుషులే మనకి కొంప ముంచి వెళ్ళారనుకోండి, నమ్మించి ముంచి వెళ్ళారనుకోండి, ఎంత బాధ ఉంటుందో తెలుసా? ఆ బాధను కూడా యాకోబు అధిగమించాడంటే ఏం చూసి ఉండొచ్చు? విన్నారా? శృంగధ్వని ఎరిగిన ప్రజలు. ఇదొక అమూల్యమైన విషయం అండి. మీరు గుర్తుపట్ట. ఏదో గుడికి వెళ్తున్నాం, అందరిలాగే బైబిల్ పట్టుకుంటున్నాం, అందరిలాగే కంటే కొంచెం ఎక్కువ భక్తి చేస్తున్నాం కాదండి.
నీకు శృంగధ్వని అంటే దేవుని స్వరం వినగలిగే అలవాటు ఉండాలి. యాకోబుకి ఆ రాత్రి వెళుతున్న మార్గంలో అలసిపోయి రాయిని తలగడగా పెట్టుకుని నిద్రపోతే ఏమొచ్చిందండి అమ్మా? కల వచ్చింది. కలలో ఒక స్వరం వచ్చింది. స్వరాన్ని విన్నాడు. విని తీసి చదవాలన్నమాట. విని తుల్లిపడి ఆ కళని చూసిన తర్వాత యాకోబు గుర్తుపట్టాడు. ఏమని? ఆదికాండం చదవాలా అమ్మా? రెఫరెన్స్ చెప్పండి. ఆదికాండం 28:15 గమనించాలి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. ఆమేన్. చాలండి. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. విన్నారా? దేవుడు ఈ స్థలంలో ఉన్నాడనని ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మితే చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, ఏదో వెళ్ళటం వేరండి. దేవుని స్పర్శని, దేవుని ఉనికిని నువ్వు అనుభవించుకుని వెళ్ళగలిగితే మీరు ధన్యులు. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లలారా, ఆలోచించండి, ఆలకించండి. యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. అది నాకు తెలియకపోయింది, నాకు తెలియలేదు అంటూ భయం పుట్టడం మొదలైందట. ఏం చూసి? ఆ కలలో ఆయన శబ్దం, కలలో మాట్లాడిన దేవుని శబ్దం అతని గుండెల్లో భయాన్ని పుట్టించింది. ఏ భయం అది? సావు భయం కాదు, దైవ భయం. ఆమేన్. దైవ భయం యాకోబు కలిగింది. నేను చెప్పే మాట అర్థమవుతుందా? స్వరము వినగలిగే అనుభవం నీకు ఉండాలి. విన్నారా? కొంతమంది అడుగుతారు, పాస్టర్ గారు, కొంతమంది మీరు గారు, మా ఇంట్లో శోధనల మీద శోధన అండి, మీరు ప్రార్థన చేసామని చెప్తారా అంటారు. నేను చెప్పేది ఏంటి? నీకేం చెప్పమంటావు? శోధన మీద శోధన వస్తుందని నువ్వే చెప్తున్నావు. కారణం ఏంటో దేవుణ్ణి అడిగి చెప్పవా అంటారు కొంతమంది. నేను చెప్పను అంటాను. నేను చెప్తే ఇక అయిపోద్దా? నేను చెప్తాను, అడిగి చెప్తాను, ఆయన చెప్పింది చెప్తాను, చెప్తాను, చెప్పకపోతే చెప్పను. ఇష్టమేనంటే కాదండి, ఏదో ఒకటి చెప్పండి. కొంతమంది బాగోలేదనుకోండి ఆరోగ్యం, చూపించుకోపోయావా అనే అలవాటు చొప్పున. విన్నారా? కొంతమంది నలతగా ఉంటున్నారు అనుకోండి తరచుగా. అలా ఉద్దేశం ఏంటంటే ఇది రోగం కాదురా, దెయ్యం అని. ఏడకన్నా పోయి మాంత్రికుడితో చూపించుకోమని. అది చూపించు అంటే చాలా కాలం నాకు అర్థమయ్యలేదండి. ఏం చూపించమంటారు అంటే, ఇది రోగం అయితే డాక్టర్, రోగం కాకపోతే జుట్టు పట్టుకుని చెంపలు వాయించేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే సరిగ్గా చూసి చెప్తారు. పిల్లరా, ఎంత అమాయకంగా ప్రజలు పరుగులెడుతున్నారండి. నీకు ఇవన్నీ ఎందుకు తెలియట్లేదు తెలుసా? దేవుడు అంటే అర్థం కాక, దేవుని స్వరం అంటే తెలియక. నా ప్రభు అయిన యేసయ్య ఓ రోజు నేను చెప్తున్నారు తెలుసా? 10వ అధ్యాయంలో, నేను గొర్రెలకి చదవాలి 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వాక్యం. ఆయనే చెప్పుకుంటున్న స్టేట్మెంట్. ఆయన కొన్ని స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని అని ఆయనే చెప్పారు. ఇక్కడ ఏమంటారు? నేను గొర్రెలకు. ఈ పదం కొంతమందికి వెటకారంగా ఉందండి. గొర్రె అనేది ఎలా ఉంటుందో తెలుసా? కాపరి ముఖాన్నే చూస్తుంది, ఎవడి ముఖం చూడదు. ఎవరిని పట్టించుకోదండి. మీరు చూడండి, రోడ్ల మీద దాటేటప్పుడు ట్రర్ అంటే ఆయన శబ్దం మాత్రం గుర్తుపడుతుంది గొర్రె. ఈ మందంతా కూడా ఏం చేస్తాయి అంటే అతని శబ్దాన్ని బట్టి నడుస్తాయి. మిగతా ఎవరు పిలిచినా పట్టించుకోవండి. ఏ శబ్దం వినపడినా గమనించుకోవండి. వాటికి తెలిసిందల్లా ఏంటంటే, మాకు కాపరు ఉన్నాడు, ఆయన చెప్పినట్టు మేము వింటాం. ఆయన చెప్పినట్టుగా నడిస్తే మాకు క్షేమం అని వాడికి తెలుసు.
లోబడేది గొర్రె, మాట వినేది గొర్రె, నడిపింపుకు అప్పగించుకునేది గొర్రె, పెట్టింది తినేది గొర్రె. వింటున్నారా? కొన్ని ఉంటాయండి, ఇక ఏ కంప కనబడితే ఆ కంప, వింటున్నారా, ఏది కనబడితే వాటికి ఎగబడిపోతామే. అవి వాటిని ఏమంటారు? గొర్రెలు కావవి. వింటున్నారండి? అందుకే వీటిని కుడి పక్కన పెడతాడు, వాటినేమో ఎడం పక్కన పెడతారు. మరి ఏ పక్కన ఉండాలనుకుంటున్నారో మీ ఇష్టం. నా ప్రియులారా, కొన్ని మంచి మాటలు ధ్యానం చేద్దాం. ఈ 10వ అధ్యాయంలో ప్రభు అంటారు, నేను గొర్రెలకి మంచి కాపరిని. ఎలా మంచి కాపరిని అయ్యానంటే, అవసరం అయితే నా గొర్రెని బతికించడానికి నా ప్రాణాన్ని పెడతా. ఆమె 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 నా గొర్రెను బతికించుకునే దానికి నా ప్రాణాన్ని అడ్డు పెడతా. అందుకు నేను మంచి కాపరి. స్తోత్రం. అదే 10వ అధ్యాయంలో 27వ వాక్యాన్ని ఒకసారి చదవాలి. ఏమిటట? నా గొర్రె అయితే, నేను పెంచుకుంటున్న గొర్రె, నేను కాచుకుంటున్న గొర్రెగా అయితే నా స్వరాన్ని ఖచ్చితంగా వినాలి. ఆమె నా స్వరాన్ని వినే వాటి అన్నిటినీ నేను ఎరుగుదును. ఐ విల్ న్యూ. నాకు తెలుసు వాటి గురించి. అవి నన్ను ఏం చేస్తాయి అంటే వెంబడిస్తాయి. ఆమె నేను మొదటే చెప్పా, శృంగధ్వనులను ఎరిగే ప్రజలు ముఖకాంతిని చూస్తూ నడవాలంటే ఖచ్చితంగా ఆయన స్వరాన్ని గుర్తుపట్టే వ్యక్తులై ఉండాలి. యాకోబుకి తొలి పరిచయంలోనే గుర్తుపట్టాడు. ఏంటది? దేవుని స్వరం. ఆమె దేవుని స్వరాన్ని విన్నాడా? విని ఆయన మాట ప్రకారం నడవటం మొదలెట్టాడు. ఆయన ఏమన్నాడు? నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను. స్తోత్రం. అదిగో ఆ మాట పట్టుకున్నాడు. ఆయన చెప్పింది జరిగేదాకా నాకేం కాదు. ఎంతమంది ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎంతమంది సొంత వాళ్ళే నా కొంప ముంచాలనుకున్నా నాకేం కాదు అని ఒక ధైర్యం ఒక్కటేనండి. ఆదరించేవాడు కోడలేడు, పలకరించే దిక్కు లేదండి. ఒంటరి ఆ ప్రయాణంలో ఎన్నో శోధల మధ్యలో ఎందుకు ధైర్యంగా యాకోబు నిలబడగలిగాడు అంటే, ముఖకాంతిని చూస్తూ నడిచాడు. తనతో మాట్లాడిన ఆ ముఖాన్ని మర్చిపోకుండా చెప్పిన మాటను గుండెల్లో పెట్టుకుని అన్ని సంవత్సరాలు ప్రయాణం చేశాడు గనుక చేతి కర్రతో బయలుదేరిన యాకోబు 2 గుంపులుగా దీవించబడుతూ వచ్చాడు. నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, ఎవరైతే ఏ శ్రమ అయినా, ఏ అవమానమైన, ఏ కష్టం వచ్చినా మీరు మనుషుల ముఖాలను ముందుగా పెట్టుకోవద్దు. వీళ్ళు మనకున్నారులే, వీళ్ళు మనకు చేస్తారులే, వీళ్ళు మనకు సహాయపడతారు. నథింగ్. ఎవడనైతే నమ్ముతామో వాళ్ళే చేతులు ఎత్తేస్తారు. ఇది వాస్తవం. మీరు ఎప్పుడు కూడా దేవుని ముఖ కాంతి వైపు మీరు కన్నులు ఎత్తగలిగితే, ఆమె కీర్తనకాడు ఏమంటాడు? ఏ కీర్తనది? 47 121 కీర్తనకాడు ఏమంటాడు? 121 కీర్తన ఏమంటాడు? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. చూడండి ఏమి స్టేట్మెంట్ అండి. నేను ముఖ కాంతి వైపు చూస్తున్నా, కొండల వైపు ఎత్తా. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే. ఎవరి వల్ల? ఆమె రైట్. కొన్ని విషయాల్ని నేర్చుకుందాం, ఆలకించాం. ముఖ కాంతి చూచి నడవటం ద్వారా నిరీక్షణ కలుగుతుంది. ముఖ కాంతి చూస్తూ నడవటం ద్వారా క్షేమం కలుగుతుంది. ముఖ కాంతిని చూస్తూ నడవటం ద్వారా విజయము కలుగుతుంది. ఆమె క్షేమం, నిరీక్షణ, విజయం నీ సొంతం కావాలంటే ఏం చేయాలి? దేవుని ముఖకాంతి ఎక్కడ దొరుకుతుంది? 2 మాటలు చెప్తాను, బాగా ఆలకించాలి. ఆ రోజుల్లో మోషే కాలంలో ప్రత్యక్ష గుడారంలో నుంచి దేవుడు మాట్లాడుతున్న ఆ రోజుల్లో దేవుడు తన ప్రజలతో మాట్లాడాలనుకున్నప్పుడల్లా ఎక్కడికి వచ్చేవాడు తెలుసా? ప్రత్యక్ష గుడారములోని నిబంధన మందసములోని, వింటున్నారా, 2 కెరూబులు రెక్కలు చాపి ఉంటూ ఉండగా వాటి మధ్యలో నుంచి మాట్లాడుతూ వచ్చేవాడట.
ఆమె ఎక్కడి నుంచి మాట్లాడేవాడు? ఆయన వెలుగు ఎక్కడి నుంచి వచ్చేది? నిబంధన మందస్సులో నుండి, విన్నారా, 2 కెరూబులు సాపబడిన రెక్కల మధ్యలో నుంచి అక్కడ నిలబడేవాడట. అక్కడ నిలబడితే ఆ శబ్దాన్ని లక్షలాది ప్రజలు వినేవాళ్ళు, గమనించేవాళ్ళు. ఆయన చెప్పదలుచుకున్న మాటలన్నీ విని వాటిని గ్రహించేవాళ్ళు. ఇది పాత నిబంధనలో జరిగిన చరిత్ర. విన్నారండి? ఆ ముఖకాంతిలో నిలబడలేక జనం భయపడేవాళ్ళు. ఆ ముఖకాంతి వెలుగుని తట్టుకోలేకపోయేవాళ్ళు. తట్టుకోలేక వాళ్ళు ఏమన్నారంటే, మోసే, అంత వెలుగును చూసి మేము తట్టుకోలేకపోతున్నాం. అయ్యా నువ్వేం చేస్తావంటే నువ్వు విని మాకు చెప్పు. విన్నారండి? అంటే తట్టుకోగలిగిన శక్తి ఎవరికి ఉంది? దైవజనునికి మాత్రమే ఉంది. ఆ వెలుగును గూర్చిన సమాచారం, ఆ ముఖకాంతి యొక్క దీవెన పంచేవాడు ఎవరంటే సేవకుడు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ 31వ కీర్తనలో కీర్తనగాడు చక్కని మాట రాస్తూ అంటాడు. చదువుదాం. 31వ కీర్తన, అదే 16వ వాక్యం. 31:16 చదువుతున్నాడు, గమనించారు. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. ఆమె ముఖ కాంతి ప్రకాశించినప్పుడు కృపచేత రక్షణ. మీకు ఓ చరిత్ర చెప్పాలి. ముఖ కాంతిలో నిలబడితే ఏమండి, ఇంకొక మాట ఇదే కీర్తన గ్రంథం 90వ కీర్తన, మోషే కీర్తన 8వ చరణం చదువుదాం. 90వ కీర్తన. మా దోషాలన్నీ కూడా నువ్వు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు. ఎట్లా ముఖ కాంతిలోకి వస్తే రక్షణ కలుగుతుంది. ఎట్లా? ముఖ కాంతిలో నిలవబడితే. విన్నారా? దేవుని ముఖ కాంతి అనగా మందస్సపు వెలుగు. విన్నారా? మందస్సం. ఇప్పుడు ఆ మందస్సం ఎక్కడుంది? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం చివరి మాటలు. 3వ అధ్యాయం 3వ అధ్యాయం చివరి మాటలు, అదే 20-21. కృపాసనం యొద్దకు వెళ్దాం. ఎక్కడది? కృపాసనము యొద్దకు 3వ అధ్యాయం హెబ్రీ పత్రిక 4:16. ఓకే, చదవమ్మా. గనుక కనికరింపబడి ఏంటున్నారా? కృప అనే ఆసనం, నిబంధన మందస్సు ఆ రోజున అక్కడ ఉంటే, మనకి రోజున సంఘమే కృపను అనుగ్రహించడానికి ఆసనం, కుర్చీ. ఎక్కడికి వెళ్ళాల్సిన అక్కర్లా, సంఘంలోకి వచ్చి కన్నీరు కార్చి వెళ్ళండి. మీ సమస్యలు మార్చబడకపోతున్నాను అడగండి. ఏ కష్టం వచ్చినా మందిరానికి రండి. మనుషుల దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. మందిరానికి, దేవునికి నీకు సంబంధం ఉండాలి. దేవునికి, మందిరానికి నీకు బలమైన అనుబంధం ఉండాలని. విన్నారా? చక్కని మాటలు మరలా చదువుతారు, గమనించండి. సమయోచితమైన హల్లెలూయా,
హల్లెలూయా. ఎక్కడికి చేరాలట? సమయోచితమైన సహాయము మనకు కలుగునట్లుగా ధైర్యముగా. ఆ రోజునప్పుడు ధైర్యం లేదండి, భయపడేవాడు. ఇప్పుడు యేసయ్య రక్తం చేత కడగబడిన పుణ్యానికి విన్నారండి, నీవు ఆ ముఖ కాంతి ప్రసరించబడే కృపాసనము దగ్గరికి రావాలి. ఆమె నీకు ఏ సహాయం కావాల్సి వచ్చినా చక్కని మాట, చక్కని మాట, సమయోచితం. ఎట్లా? సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లుగా. ఆమె కృపాసనం దగ్గరికి రావాలి. అక్కడ ఈ ముఖ కాంతిలో నిలబడతాం. విన్నారా? ముఖ కాంతిలో నిలబడినప్పుడు ఏమవుద్దట? మోషే గారు ఏమంటాడు? మా రహస్య పాపాలు చదవాలి 90వ కీర్తన 8వ వాక్యం చదువుతున్నా. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు. విన్నారండి? ముఖ కాంతిలోకి వస్తే ఎవ్రీథింగ్ విల్ ఓపెన్. ప్రతి రహస్య పాపం, దోషం కనబడతాయి. విన్నారా? మన దోషాలు, మన లోపాలు, మన బలహీనతలు మనకు తప్ప ఎవడికి తెలియదు. కొన్నిసార్లు మనంత మంచోళ్ళు ఎవరున్నారులే అని కూడా అనుకునే వాళ్ళు లేకపోలేదు. మీకు చరిత్ర చెప్పి విషయాన్ని వివరిస్తాను, ఆలకించండి. విన్నారా? ఎదురులేని జంట, మొదటి జంట ఎవరాళ్ళు? ఆదాము హవ్వ. వాళ్ళకి ఎదురు లేదు ఏదేంలో, అటకించేవాళ్ళు లేరు. అలాగని పలకరిచ్చేవాడు ఒక్కడే. ఎవరండి? దేవుడే. వాళ్ళకి తెలిసిన ఒకే ఒక పరిచయం దేవుడు. మరి మరొకడు వచ్చి పలకరిచ్చాడు. ఎవరిని? హవ్వని. అవ్వా ఇది నిజమా అంటూ మొదలెడతారు. రేయ్ కర్రోడా, అసలు నువ్వెవడు, ఎక్కడి నుంచి వచ్చావు, అవతల బా అనకుండా. ఏం చూశారండి? ఈ అవ్వమ్మ ఒక స్టోరీ చెప్తుంటే చెవులు పెద్దగా చేసుకుని కమ్మగా ఇందండి. వినాల్సింది అని విని చెప్పాల్సినవన్నీ చెప్పేసింది ఆయనకి. చెప్పింది ఊరుకుందా? పద ఏం చేద్దాం? కోసేద్దాం. ఏం చేద్దాం? తినేద్దాం. ఏం చేద్దాం? మునిగిపోదాం. ఎందులో? ఆజ్ఞాతిక్రమమైన బురదలో, పాపంలో పడ్డారండి. పడటమే. ఎప్పుడైతే పండు ఇద్దరు తిన్నారో అప్పుడు దాకా వెలుగుతూ మహిమతో ఉన్నవాళ్ళు ఏవండి, ఒకరినొకరు చూసి అయ్యో అని చెప్పి ఒకరిని చూసి ఒకరు చెట్ల చాటుకు పారిపోతున్నారు. చదువుతారా 3వ అధ్యాయం ఆదికాండం. త్వరగా చదవాలి, ముందుకెళ్దాం. 3వ అధ్యాయం 7వ వాక్యం. ఏం తెలుసుకున్నారు వాళ్ళు? అప్పటి వరకు తెలియలేదండి. అప్పటి వరకు వాళ్ళని మహిమ ఆవరించింది, ఒక వెలుగు. వాళ్ళు నింపబడి ఉన్నారు. ఎప్పుడైతే పాపము వాళ్ళు ప్రవేశించిందో మహిమ వెళ్ళిపోయిందండి. ఒకరిని చూసి ఒకరు సిగ్గుపడుతున్నారు. వారు దిగంబరులమని తెలుసుకుని ఏంటన్నారండి? చేసిందే తప్పు, మహిమ పోయింది, తల్లపైకెత్తాలి. వీళ్ళే డ్రెస్సులు కుట్టేసుకున్నారు. ఒక టైలర్ లేడు, పాడు లేడు. అంజూరపు చెట్టు ఆకులట కచడాలుగా కుట్టేసుకుని ఇస్తరాకుల్లాగా కట్టేసుకున్నారు. కుట్టడం అయిపోయింది, కట్టేయడం అయిపోయింది. వీళ్ళకి పశ్చాత్తాపం రవ్వంత లేదండి. ఏది? ఎంత పొరపాటు చేసేవే అవ్వా, నీ వల్ల నా డ్రెస్సు పోయింది, నీ డ్రెస్సు పోయింది, కొత్త డ్రెస్సు వచ్చింది, దేవుడు ఇచ్చిన డ్రెస్సు పోయింది, మనం కట్టుకున్న డ్రెస్సు మిగిలింది, ఎంత పని చేసేవని ఇద్దరు తిట్టుకుంటూ బాధపడుతూ ఒక చెట్టు కింద కూర్చోవాలా. సాయంత్రం అయ్యేసరికి చట్టా పట్టాలు వేసి తిరుగుతున్నారు, ఏదో ఘనకార్యం చేసినట్టు. చదవరే ఏం చేస్తున్నారు మరి? ఏ పాట పాడారు నన్ను అడగండి.
ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారట తోటలో, పెద్ద ఘనకార్యం చేసామని. చూడాల్సినోడు చూసి, ఒరే మీకు రవ్వంతన్న బాధ ఉందంటరా, ఇంత పని చేసుకోడా, ఇంత పని చేసుకోడు, కొంచెం అన్న బాధ ఉందంటరా అని ఏమని అడుగుతున్నాడు దేవుడు. ఆదాముని ఏమని పిలిచాడు దేవుడు? ఆదామా ఎక్కడున్నావు? ఎప్పుడు అడగలే ఆ ప్రశ్న. ఎందుకంటే రాగానే కనపడేవాడు, రాగానే వెలుగుతూ కనపడేవాడు. ఇప్పుడు కనపట్ల, ఇద్దరు కనపట్ల. ఏరా బాబు ఎడిపోయో అని పిలిస్తే వెంటనే వచ్చి చెప్పాలండి, అయ్యా కొంప మునిగింది బాబు, మా పరిస్థితి తారుమారైపోయింది బాబు అని చెప్పుకోవాలా? ఏమంటాడంటే ఆదాము, అయ్యా నీ స్వరము వినినప్పుడు మేము దిగంబరులుగా కనపడి. ఎప్పుడు భయపడాలి? ఎప్పుడు భయపడాలండి? మహిమ పోగానే భయపడాలా? వస్త్రాలు పోగొట్టుకున్నప్పుడు బాధపడాలా? అప్పుడు బాధపడలా, అప్పుడు భయపడతల్లా. నీ స్వరం వెనక అయ్యో బాబోయ్ నీకు సమాధానం చెప్పుకోవాలి మేము, నువ్వు అడుగుతావు నీకు జవాబు చెప్పాలి మేము అని భయపడుతున్నా. భయం ఎప్పుడు వచ్చింది? ఇంతకు విషయం ఏంటంటే, రోజు ముఖకాంతిలో ఉన్నప్పుడు వెలుగుతూనే ఉన్నారు, ముఖకాంతిలో నడుస్తున్నంత కాలం క్షేమంగా ఉన్నారు. ఎప్పుడైతే ముఖకాంతిలో వచ్చి బయటపడ్డారో, వాళ్ళ బలహీనత వాళ్ళకి దోషంగా కనపడిందో, విన్నారా? అదే మోషే రాస్తంటాడు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడతాయి. ఏమండి, ఆయన ముఖకాంతిలో నిలబడినంతసేపు ఓకే, ఏదో డ్రెస్ కుట్టుకున్నాగా, ఇదే బాగుంది, ఫ్రీగా ఎయిర్ ఫ్రీగా ఉంది, చక్కగా గాలి కూడా ఉంది, భలేగా ఉంది అనుకుంటూ సరదాగా తిరుగుతున్నారు. ఎప్పుడైతే ముఖకాంతిలో నిలబడ్డారు, ఎంత తప్పు చేశారు అప్పుడు అర్థమవుతుందండి. చాలామంది రోజున పడిపోవటానికి, నిలబడలేకపోవటానికి దేవుల్లో ముఖ్య కారణం ఏంటో తెలుసా? దేవుని ముఖకాంతి అలవాటు లేక, దేవుని ముఖకాంతితో సహవాసం లేక. ప్రతి దినం ఆదాము హవ్వలు దేవుని స్వరం వినేవాళ్ళు, దేవుని ముఖకాంతిలో నిలబడ్డనంత కాలం క్షేమంగా ఉన్నారు. ఒక రోజున మరొక ముఖకాంతిని చూశారు, పడిపోయారు. విన్నారండి? పడిపోయారు. అందుకే లేఖనం చెప్తుంది, శృంగధ్వనులు ఎరిగిన ప్రజలు ధన్యులు. వాళ్ళు ఎలా నడుస్తారంటే, వారి వస్త్రాలు పాతగలవు, వాళ్ళు వేసుకున్న చెప్పులు అంటే సమాధానానికి గుర్తు, వాళ్ళు వేసుకున్న సమాధానం తొలగిపోదు. అర్థమవుతుందండి? ఆయన ముఖ కాంతిలో ఉన్న ఆశీర్వాదం అలాంటిది. ఈవేళ బాగా గమనించాలి, ముఖ కాంతి చూస్తూ నడవాలి. నడిస్తే మహిమను కాపాడుకుంటావు, నీవు పొందుకున్న స్థితిని కాపాడుకోగలుగుతావని. ఈవేళ ఒక చిన్న మాట చెప్తాను, ఆలకించాలి. ఒకసారి ఒక మాంత్రికుడిని రాజు ప్రేరేపించి, ఒరేయ్ నువ్వు ఎవరిని తిడితే, ఎవరిని శపిస్తే ఆ శాపం వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది కదా, నువ్వు చేతబడిలో స్పెషలిస్ట్ అంట కదా, నువ్వు ఎవరి మీదకి పంపిస్తే అది వెళ్ళిపోద్ది అంట కదా, ఇదిగో వీళ్ళు ఎవరో పెద్ద గొర్రెపిల్ల జనం అంట, గొర్రెపిల్ల రక్తంతో కడుక్కుని వచ్చారట, వీళ్ళని శపించు అని చెప్పి బోళ్ళంత డబ్బులు ఇచ్చి, ఇక నువ్వేం చేస్తే అది గొర్రెపిల్లలు కావాలంటే అన్ని ఇస్తాను, ఖచ్చితంగా వీళ్ళకి మంత్రం చేయి, శపించి పడేయి, వీళ్ళు నా రాజ్యంలో వచ్చి వెళ్తాడన్నారు, ఒక్కడు కూడా బట్టగట్టి బతకడానికి లేదు, ఏం చేస్తావు చెయ్యని చెప్పాడు. ఇక చేసేది లేక, రాజు మాట కాదనలేక, ఈ బిలాం అనే ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజల్ని శపించడానికి లేచాడు. లేస్తే అతని నోట శాపవచనం రావట్లా. ఏం రావట్లా? చెప్పాలా, కీడు అనే మాట రావట్లా. రాజుగారికి ఒళ్ళు మండిపోతుంది. యారు అందరిని బాగానే చెప్పి పెడతావు, అందరికి మంత్రాలు బాగానే చేస్తావు, శాపాలు పెడతావు, వీళ్ళు ఎందుకు తిట్టలేకపోతున్నావు? కొంతమంది అండి వాళ్ళ నోరు మంచిది కాదంటారు. ఎందుకని? ఆమె కానీ నోటితో ఏదన్నా అంటే అది అయిపోద్దని. కొంతమంది నోళ్ళు మంచివి కాబట్ట. వింటున్నారా? సరే మంచిదో కాదో నాకు తెలియదు, కానీ నేను చెప్పే మాట వినండి. అది ఎంత పవర్ఫుల్ నోరైనా సరే, ఎంత పవర్ఫుల్ శాపమైనా కానివ్వండి, నీ మీద పనిచేయదు. అర్థమవుతుందండి?
నీ మీద ఏది పని చేయదు. నా మాట వినాలి. బిలాం మామూలోడు కాదండి. అతను ఏదంటే అది జరుగుద్ది. అతను వల్ల కూడా కావట్లేదు. రాజుగారు కడుపు మండి అడుగుతాడు, ఏవరా వీళ్ళని ఎందుకు నువ్వు చెప్పించలేకపోతున్నావు? ఎందువల్ల నువ్వు వాళ్ళని శాపవచనాన్ని పలకలేకపోతున్నావు ఏంటంటే రీజన్ చెప్తాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం, అదేనా 24, 23 చదవాలి 20, 23, 20. రాజా, దీవించమని నాకు చెప్పబడింది, సెలవాయను. దేవుడు దీవించాడు, నేను దాన్ని బాగా వినాలి. దీవించమని నాకు ఆయన చెప్పాడు, నువ్వు కాదు ఎవడు చెప్పు. నేను దీవించమని నాకు సెలవాయను, నేను దాన్ని మార్చలేను. ఓకే, ఏ దోషాన్ని కనుగొనలేదు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది, గురుపోతు వేగం వంటి వేగం, స్పీడ్ వాళ్ళకు ఉంది. ఆమేన్. మంత్రం లేదు, శకునం లేదండి. క్రైస్తవులకి ఏమి ఉండకూడదు? శకునాలు ఉండకూడదు. చందమామ చూసి చేతులు నక్కుకోవటాలు, లైట్ వేయగానే చేతులు తెగ ముద్దులెట్టేసుకోవటాలు. విన్నారా? ఇంకెవరైనా ఉన్నారా అట్లాంటి వాళ్ళు? ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉన్నారా? ఉంటే అది ఈ రోజుతో కథమవునుగాక. లైట్ వేయటం ఆలస్యండి. ఓ నాయన, మురికి చేతిని తెగ నాగేసుకుంటారండి. ఏంటో అర్థం కాదండి. ఆ చందమామ కనపడగానే, ఏ పిల్ల ఇటురా. ఏది? ఈ పిల్ల చూస్తే మంచి కలిసి వస్తాడు. చందమామ పొద్దు పొడపటానికి, ఈ పిల్ల ముఖం చూడటానికి. ఏంటండి ఇదంతా? వాక్యం తినేలోకి వాళ్ళకి సరే. ఇజ్రాయేలులో శాపం రాకపోవటానికి, విన్నారా, ఏ కీడు వాళ్ళ మీదకి రాకపోవటానికి వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళు నడిపిస్తుంది ఎవరు? ముఖకాంతి. ఆమె ప్రత్యక్షంగా నిలబడిన కాంతి. ఆ కాంతిలో 40 ఏళ్ళు నడిపించబడుతూనే వస్తుందా. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీరు ముఖకాంతి చూస్తే నిరీక్షణ కలుగుతుంది. ముఖకాంతి వైపు చూస్తే క్షేమం కలుగుతుంది. ముఖకాంతి వైపు చూస్తే ఖచ్చితంగా ఒక దైవజనుడిగా ఆత్మ ప్రేరేపణ బట్టి చెప్తున్నా, విజయము కలగబోతున్న రోజుల దగ్గరలోనే ఉన్నాయి. నా వల్ల కాదని నువ్వు అనుకుంటున్నావు, కాదు, జయము కలగబోతుంది. ఆయన సన్నిధిలో ముఖకాంతిలో నిలబడిన మీకు జయము ఇవ్వాలని ఆయన కోరుకున్నాడు కనుకనే ఈ మాటలు చెప్తున్నా. కనుకనే ముఖకాంతికి దూరం కావద్దు, ముఖకాంతి నుంచి దూరంగా వెళ్ళొద్దు. వచ్చిన మాట చెప్పనా? అదే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ వాక్యం చదవాలి. అహరోనుతోను అతని కుమారుతో ఇట్లా చెప్పు, ఎలాగున దీవించాలి. ఎలాగునా? యెహోవా నిన్ను ఆశీర్వదించి అని పలకాలి. విన్నారా? మీరు ఎలా దీవించాలి? యెహోవా నిన్ను దీవించి ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్, ఆమేన్. తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. సన్నిధి కాంతి ఎవరి మీదకైతే వస్తుందో వాళ్ళు శపించబడరు, కాదు కదా, ఆశీర్వదించబడతారు. అర్థమవుతుందా? శాపం మన మీద పని చేయకపోవటం మాత్రమే కాదు, సన్నిధి కాంతిలోంచి దైవజనుడి ద్వారా ఆయన చెప్తున్నారు కదా, బాగేనండి.
దీవించే అధికారం సేవకుడికి మాత్రమే ఉంటుంది. సేవకుడి ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని పొందుకుని మీరు వెళ్ళాలి. వింటున్నారా? ఇజ్రాయేలుల మీద నా నామాన్ని ఇలా మీరు ఉచ్చరించుట ద్వారా చదవాలి. అట్లు ఇజ్రాయేలీల మీద నా నామాన్ని ఉచ్చరించటం ద్వారా ఆమె ప్రభు చెప్తారు, మీరు నా నామాన్ని పలకటం ద్వారా మీరు పలికారే సన్నిధి కాంతి అని, ఆ మాటను బట్టి ఆ మాటని క్లెయిమ్ చేసుకున్న వాళ్ళని నేను ఆశీర్వదిస్తా. ఆమె ఎవరు దీవించేవాడు? దేవుని నామము పేరట దీవించే ఏకైక అధికారం కలిగిన వాడు దైవజనుడు మాత్రమే. కనుక దైవజనుడు చేతులెత్తి ఇలా దీవించాలి. ఏమని? యెహోవా తన ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని సన్నిధి కాంతికి వస్తే మీకు సమాధానం ఉంటుంది. ఆమె సన్నిధి కాంతిలో లేకపోతే నెమ్మది ఉండదు. సన్నిధి కాంతిలో మీరు నిలబడి చూడండి, సమాధానాన్ని స్థిరపరుస్తాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా బాగా ఆలకించాలి. సన్నిధి కాంతిలో నడవగలిగితే, సన్నిధి కాంతిని చూస్తూ నడిస్తే ఏమేం కలుగుతున్నాయి? రహస్య పాపాలు కనబడతాయి. సన్నిధి కాంతిలో నిలబడితే మీకు తెలుసు కదా, ఓ రోజున ఒక కార్య నిమిత్తం 12 గోత్రాల నుంచి 12 కర్రలను తీసుకొచ్చి ఒక రాత్రంతా మందసు ఎదుటి పెట్టారు. ఏంటారా? ఏ గోత్రాన్ని దేవుడు తన సేవకుడికి సేవ నిమిత్తం ఏర్పరచుకుంటున్నాడో అది తెలియటం కోసం అన్ని గోత్రాల కర్రలు తీసుకొచ్చి పెడితే ఏంటారండి, అన్నిటి మీద కాంతి ప్రకాశించింది, కానీ ఒక గోత్రపు కర్ర మాత్రమే చిగురించటం, పుష్పించటం, దానికి ఏం గాయలు కాసినాయి? రాత్రికి రాత్రే కాంతిలో నిలబడిన ప్రతి ఒక్కరూ ఏమండి జీవాన్ని పొందుకోవాలి. ఆమె ఏదో వస్తున్నా వెళ్తున్నాం కాదు, దేవుని జీవం నీలోకి వస్తే చిగురిస్తావు, పుష్పిస్తావు, ఫలిస్తావు, సమాధానాన్ని నిలబెడతాడు. సన్నిధి కాంతిలో ఉంటే జయం కలుగుతుంది, సన్నిధి కాంతిలో ఉంటే నెమ్మది కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది, ఫలభరితమైన జీవితం నీకు కలుగుతుంది. అందుకని భక్తుడు చక్కని మాట రాస్తూ అంటాడు, శృంగధ్వనులను ఎరుగు ప్రజలు కలరు. ఆమె 89:15 వాక్యం, 89:15 వాక్యం. శృంగధ్వనులను ఎరుగు ప్రజలు కలరు. ఆమె దేని చూసి నడవాలటండి? యెహోవా ముఖ కాంతి చూసి వాళ్ళు నడుచుకొనుచున్నారు. ఇక మీదట యెహోవా ముఖ కాంతుల చేత మీరు చూస్తూ, ముఖకాంతి చూస్తూ నడిపించబడి, ఆనాడు పితరులకు ఏ విధంగా అయితే కాళ్ళు వాచిపోకుండా, వస్త్రాలు పాతగిలిపోకుండా, ఆహారం రొట్టె మాత్రమే తినకుండా, ఆధ్యాత్మికమైన పరసంబంధమైన మేలుల చేత, పరసంబంధమైన ఆహారం చేత 40 ఏళ్ళు మనకు మాదిరిగా చూపిస్తూ ఉండగా, మనం కూడా సియోను శిఖరాన చేరేంత వరకు, ప్రభు ఎదుట నిలబడేంత వరకు తన ముఖ కాంతి చూస్తూ నడుచుకునే కృప ఆయన దయచేయునుగాక. ఆమెన్.